అగో సూచన వచ్చింది. ఒకసారి ఇక్కడ చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఏంటిది? ఏంది గిది కనబడుతుంది? మొత్తం ప్రాజెక్టు యొక్క గేట్లు కనబడుతున్నాయి, నీళ్లు కనబడుతున్నాయి, దాని మీద పెద్ద పెద్ద అక్షరాలు కనబడుతున్నాయి. ఏంటి అని మీరు అంటున్నారా? మీరు చాలామంది ఏమన్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టిన ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయి, కాలిపోతున్నాయి, బొందలగడ్డ, ఆ గడ్డ, ఈ గడ్డ అన్నారు కదా. నిలబడింది, కలబడింది. ఇదిగో నేనున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ సాగునీటి కోసం నేను గంగమ్మ తల్లి ఓలే ఒక బిడ్డల్లా, ఓ తల్లిలాని మీ అందరినీ కాపాడుకుంటా, ఇది కేసీఆర్ కట్టిన పుణ్యం అని చూపెట్టింది. ఏంటది ఒకసారి చూడండి. కూలిందెక్కడా, మింగిందెవరు? ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మకు గోదావరి పరుగులు, అయినా లక్షల కోట్లు వృధా అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం. మరోవైపు నీటి పంపిణీకి దాన్ని వాడతామంటూ ప్రకటన. వాడుకలో 80,377.36 కోట్ల నీటి పంపిణీ వ్యవస్థ. విజయవంతంగా కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఇక చూడు, మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజీలలో 75-85 పిల్లర్లు ఉంటాయి. ఈ పిల్లర్లన్నీ కూడా సమర్థవంతంగా కూడా నిలబడి ఈరోజు తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్కు ముఖ్యంగా కూడా ఇక్కడ తాగునీటి, సాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో కలబడి నిలబడిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇప్పుడు నాలుగు ఎవరు దిగొద్దాం? ఇక చూడుర్రి, ఇక్కడ ఏం జరిగిందో ఒక్కసారి చూడుర్రి. ఒక సినిమా ఉండే, మొన్ననే వచ్చింది, యాత్ర 2 అనుకుంటా. ఒక నిజాన్ని అబద్ధం అని ఏ విధంగా ప్రచారం చేస్తారో మనందరికీ తెలుసు. ఒక మంచి కుక్క మీద దాన్ని పిచ్చి కుక్క అని ఏ విధంగా ముద్రిస్తారో కూడా మీ అందరికీ తెలుసు. ఒకసారి చూడండి. అబద్ధాన్ని పదే పదే చెప్పి జనాన్ని మాయ చేయవచ్చు, కానీ నిటారుగా కండ్ల ముందు నిలబడిన నిజాన్ని మాత్రం నీరుగాల్చలేరు. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరమే దీనికి సాక్ష్యం. ఒక్క బ్యారేజ్లోని ఒకే ఒక్క 20వ నెంబర్ పిల్లర్ కుంగితే, ఒకే ఒక్క 7వ బ్లాక్లో సమస్య తలెత్తితే మొత్తం కాళేశ్వరమే వృధా అన్నట్టుగా కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నది. అసలు నిజమేంచి, ఏం జరుగుతుంది ఒకసారి నేను చూపెట్టే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం కట్టినమన్నారు, లక్షల కోట్లు మింగిండ్రు. ఇది మొన్నటి వరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నమాట. అర్థం కాని విచిత్రం ఏంటంటే, రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడితే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ మాత్రం కాళేశ్వరం సిస్టమ్ను వాడుకుంటున్నామని ప్రకటించారు. ప్రకటించడమే కాదు, ప్రస్తుతం వాడుతున్నారు కూడా. అసలు కాళేశ్వరానికి అయిన ఖర్చు 1,00,000 కోట్లు కాదు, కేవలం 93,000 కోట్లు. మరి 93,000 కోట్లు ఎవరో మింగితే ఉత్తమ్ చెప్పిన కాళేశ్వరం సిస్టమ్ ఎక్కడి నుండి వచ్చినట్లు ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఒకసారి ఇక్కడ చూడండి. గత 3 నెలల్లో వానలు విపరీతంగా పడ్డాయి. గోదావరి ప్రాణహితకు భారీగా వరద వచ్చింది. అయినా గోదావరి మీద నిర్మించిన ఏ ఒక్క బ్యారేజ్ కూడా, లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, పార్వతి బ్యారేజ్ కావచ్చు, సరస్వతి బ్యారేజ్ కావచ్చు, ఏది చెక్కురు చెదరలేదు. ఇప్పుడు అప్పుడు బ్యారేజీలు కూలిపోతాయని కాంగ్రెస్ నేతలు నోరు నొప్పి పుట్టేదాకా కూడా అరిచారు. కానీ జూలై 22వ తేదీన మేడిగడ్డ వద్ద ప్రవాహం ఏకంగా 10 లక్షల క్యూసెక్లుగా, అంటే 103.55 మీటర్లుగా నమోదైంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఎగరేశారు. దాదాపు నెల రోజుల పాటు సగటున 5 లక్షల క్యూసెక్ల స్థాయిలో ప్రవాహం కొనసాగింది. చివరికి ఇప్పుడు నిన్న శనివారం కూడా అక్కడ 5.93 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉంది. అయినా బ్యారేజ్ చెక్కు చెదరలేదు. ఇది నిజం. కాంగ్రెస్ సగంలో వదిలేసిన ఎల్లంపల్లి, మిడ్మానేర్ రిజర్వాయర్లు ప్రస్తుతం నిర్మాణం పూర్తయి వినియోగంలో ఉన్న 13 పంప్ హౌస్లు, అంటే అనంతగిరి సాగర్ కానీ, రంగనాయక్ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, బాహుబలి మోటార్లు, సబ్స్టేషన్లు, సర్జల్ పూల్స్లు, పంప్ హౌస్లు, కాల్వలు, ఇవన్నీ కేసీఆర్ లేకపోతే ఎవరు తెచ్చినట్టు? గాల్లో నుంచి ఊడిపడ్డాయా? రేవంత్, ఉత్తమ్, అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఏమైనా రుద్దారా? ఇక 60 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో ఈ నిర్మాణాలే లేవు. కాళేశ్వరం మొత్తం 147 టీఎంసీల నీటి నిల్వకు కేసీఆర్ ప్లాన్ చేస్తే అందులో 141 టీఎంసీల నీటి నిల్వకు నిర్మాణాలకు ఆయన పూర్తి చేశారు. ఆయన కట్టిన సాగరాలు, జలాశయాలలో ఈరోజు రేవంత్ ప్రభుత్వం 80.21 టీఎంసీల నీటి నిల్వను చేసి ఉంచింది. ఇది నిజం. మరిక కూలింది ఎక్కడ? మరిక్కడ 93,000 మింగింది ఎక్కడ అనేది కూడా చెప్పాలి. సవాల్ సీదా జవాబు దో. మీరు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగు, ఎంత ఖర్చు పెట్టినా దానికి సరిపోవడం లేదు. ఆయకట్టు ప్రాంతం పెరగకపోక రాష్ట్ర వనరులు అది కరిగిస్తున్నది. ఇది టీపీసీసీ అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా జనగర్జనలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రాయనే కాదు, తెలంగాణకు ఒక కలంకం. కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డారు, ప్రాజెక్టు పేరుతో దోచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 15న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య. రైతులు, సాగునీటి నిపుణులు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకుంటే అంతకుముందు లేని నిర్మాణాలన్నీ ఎలా తరలి వచ్చాయి?
వాటిని రేవంత్ ప్రభుత్వం ఎట్లా వాడుకున్నది? ఒకవేళ కాళేశ్వరం తెల్ల ఏనుగైతే దానిలో భాగమైన నిర్మాణాలను వాడకుండా ఈ వానాకాలం వచ్చే యాసంగిలో రేవంత్ సర్కార్ రైతులకు నీళ్లు ఇవ్వగలదా? సవాల్ సీదా జవాబ్ దో రేవంత్ రెడ్డి జీ. ఒక్కసారి చూడు, కాళేశ్వరం సంబంధించిన రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి నిల్వలు, ఇక్కడ రిజర్వాయర్లు నీటి సామర్థ్యం ప్రస్తుత నిల్వ ఎల్లంపల్లికి సంబంధించి 20.18 టీఎంసీల సామర్థ్యం ఉంటే ప్రస్తుతం నీటి నిల్వ కూడా 20.18 సామర్థ్యం ఉన్నది. ఇక నంది రిజర్వాయర్ 0.50 నీటి సామర్థ్యం టీఎంసీలలో, ప్రస్తుత నిల్వ కూడా అంతే ఉంది 0.50. మిడ్మానేరు 27.5%. ఇప్పుడు ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉన్నది? 25.73% ఉన్నది. అనంతసాగర్కి సంబంధించి టీఎంసీలలో 3.5 టీఎంసీలు ఉంటే ప్రస్తుతానికి 2.93 టీఎంసీలు నిలున్నాయి. రంగనాయక సాగర్కి సంబంధించి 3 టీఎంసీలు అయితే 2.62 టీఎంసీలు ప్రస్తుతం నిల్వ ఉన్నాయి. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అయితే 17.85 టీఎంసీల ప్రస్తుత నిల్వ ఉంది. కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు అయితే 10.09 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పే కాంగ్రెస్ ప్రతి సన్నాసి మిగతా 7,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇస్తాడా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన ఖర్చెంతో తెలుసా? 93,000 కోట్ల రూపాయలండి. ఇది నేను చెప్పింది కాదు, అక్షరాలల్లా లెక్కల్లో నుంచి వచ్చింది. 93,000 కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు సాగునీటి అవసరాల కోసం యావత్తు తెలంగాణ సమాజాన్ని గంగమ్మ తల్లి గలగల అంటూ మన పాదాలకు చెంతకు వచ్చే విధంగా బీఆర్ఎస్ కృషి చేసింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సల్లగుండా, ఇది మునిగిపోను, ఇది ఖరాబ్గాను, ఇది బొందలగడ్డ, రకరకాలుగా ఆరోపణలు చేశారు. నోరు నొప్పి పెట్టేలా, మైకులు దద్దరిల్లేలా, ప్రజలందరినీ కూడా చెవులలోకి వెళ్ళి రక్తాలు వచ్చేలా చెప్పిళ్ళు. అసలు కాళేశ్వరం ఖర్చు ఎంత? కేవలం 93,000 కోట్లు. 1,00,000 కోట్లు కాదు, ఇది 93,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయింది. అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. మీరందరూ ఉన్నారు, మేడిగడ్డలో ఉన్న పిల్లర్లన్నీ కూడా కూలిపోతున్నాయని. అరే ఇదెక్కడి? 10 లక్షల క్యూసెక్ల నీటి యొక్క సామర్థ్యాన్ని, ప్రవాహాన్ని తట్టుకున్న దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ క్రెడిబిలిటీ అంతా ఎవరికి చెందుతుంది అంటే అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి. ఒకసారి మీరందరూ కూడా ఇది ఆలోచించాలి. మరి జగన్న ఇప్పుడు సమాధానం చెప్తావా? తెలంగాణలో ప్రాజెక్టుల గురించి మనం మాట్లాడుకుందాం అన్నావు కదా, ఇగో తీసుకొచ్చిన అద్భుతమైన ప్రాజెక్టు, దేశంలోనే బాహుబలి మోటార్లతో ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నీళ్ళు అందిస్తున్న ప్రాజెక్టులు. దీని కింద అనేక రకాలుగా ఎల్లంపల్లి కానీ, మిడ్మానేరు కానీ, సరస్వతి కానీ, లేకపోతే లక్ష్మీ బ్యారేజ్ కానీ, లేకపోతే పార్వతి బ్యారేజ్ కానీ, అన్నారం కానీ, సింధిల్ల కానీ, రకరకాలుగా దాని కింద ఉండే సబ్ రిజర్వాయర్లు కానీ, లేకపోతే అవన్నీ కూడా చూస్తావు కదా. కాళేశ్వరం యొక్క అక్షరాల మొత్తం ఖర్చు పెట్టింది కేవలం 93 లక్షల కోట్లు మాత్రమే. ఇక్కడ 1,00,000 కోట్లు కాదండి, ఎవరన్నా చెప్తే 93,000 కోట్లు మాత్రమే. చాలామంది అంటారు, ఏమని అంటారు అంటే 1,00,000 కోట్లు కాదన్నా, కేవలం 93,000 కోట్ల రూపాయలనే ఖర్చు పెట్టిళ్ళు. ఈరోజు అదే మనకు దిక్కు దివాన్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా, ఒక ఇంటికి ఎనగర్ర ఎంత అవసరమో, ఒక ఇంటికి యజమాని ఎంత అవసరమో, తెలంగాణకు ఈ ప్రాజెక్టులు అంతే అవసరం. కేసీఆర్ కూడా గంతే అవసరం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం, గుర్తుపెట్టుకోరు.